నమస్తే అండి. అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి. మేము కూడా బాగున్నాము. భాగ్యం అంటే ముచ్చట్లకి స్వాగతం అండి. నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి. నా వీడియో ఆన్ చేయగానే ఒక లైక్ చేయండి ప్లీజ్. ఇక్కడ చూడండి రోకళ్ళు ఎంత బాగున్నాయో, చాలా బాగున్నాయి కదా, చాలా బాగా రెడీ చేశారు. మన రోహిత్ పెళ్ళండి. అప్పుడు వెళ్ళాను కానీ తొందరగా పెట్టలేకపోయాను, లేట్ అయిపోయింది. అందుకని ఇప్పుడు పెడుతున్నాను. మన రోహిత్ది పసుపు దంచడం, పెళ్లి కొడుకుని చేయడం, ఇవన్నీ ప్రోగ్రామ్స్ జరిగాయండి. అవన్నీ మీకు చూపిద్దాము. మరి నేను ఎక్కడికి వెళ్తే అక్కడ అవన్నీ చూపిస్తున్నాను కదండి. అందుకని పెళ్లి కొడుకు టైంలో నేను లేట్ అయ్యాను కొంచెం, అందుకని వీడియో తీయలేకపోయాను. అందుకే ఫొటోస్ పెట్టమంటే పెట్టారు. అవన్నీ మీకు చూపిద్దామని పెట్టానండి. ఇప్పుడు చూసి మా రోహిత్ని, భార్యాభర్తలను ఇద్దరిని బ్లెస్ చేసేయండి. ఇంకా వాళ్ళ పిన్ని, ఇంకా వాళ్ళందరూ అయితే వాళ్ళ పెద్దమ్మ, వాళ్ళ చెల్లెళ్ళు మొత్తం అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇక్కడ వాళ్ళ పిన్ని చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందో ఒకసారి. ఇక్కడ మ్యూజిక్ పెళ్లి మ్యూజిక్కేనండి ఉంచాను. ఉంచి అలా ఎంజాయ్ చేస్తుంటే ఆ మ్యూజిక్లో వీళ్ళు డైలాగ్స్ పెట్టాను అనమాట. పెడితే నేను అప్లోడ్ చేసిన వెంటనే నాకు రెడ్ మార్క్ వచ్చేసిందండి. కాపీ రైట్ 1 అని చెప్పేసి పడిపోయింది. వెంటనే డిలీట్ చేసాను. ఇంకా ఆలస్యం చేయకుండా మళ్ళీ వాయిస్ ఇస్తున్నాను. మళ్ళీ అప్లోడ్ చేసి చూస్తాను, ఒకవేళ ఉంటే ఓకే. ఎందుకో తెలీదు, నాకు షాక్ అనిపించింది. అంటే మ్యూజిక్, చిన్న మ్యూజిక్ కూడా ఇంటి దగ్గర మ్యూజిక్కే కదా అనుకున్నాను. అది మ్యారేజ్ మూవీలో మ్యూజిక్ అంట, నాకు తెలీదు. అలా ఉందన్నమాట. చూడండి, పసుపు దంచే కార్యక్రమం, అలాగే మెహందీ ఫంక్షను, హల్దీ ఫంక్షను, ఇవన్నీ ఒకే వీడియో చేశానండి. ఇదేమో పాపాల ఇంటి దగ్గర అమ్మాయిని నలుగు పెడతారు కదా, అదన్నమాట. ఆ తర్వాత ఇవ్వండి, ఇక్కడ మన మోహిత్కి మెహందీ ఫంక్షన్ అండి. ఇక్కడ అందరూ కూర్చొని మెహందీ పెడుతున్నారు. వాళ్ళ చెల్లెళ్ళు, తర్వాత పూర్ణ, శ్యామల, వీళ్ళందరూ పెట్టుకుంటున్నారు చూడండి. ఆ టైంలో చాలా ఆనందంగా ఉంటుంది కదా. ఇంకా మోహిత్ గోరింటాకు పెడుతున్నారు వీళ్ళు. ఇవ్వండి వాళ్ళ అన్నయ్య, ఆ తర్వాత చెల్లెలు, వీళ్ళందరూనండి ఫ్యామిలీ. ఇక్కడ పెళ్లి కొడుకుని చేసిన తర్వాత జంజుము ప్రోగ్రామ్ ఏదో ఉందండి. అంటే ఎవరి సిస్టమ్ వాళ్ళది కదా, వాళ్ళేమో కౌంట్లు అవడం వల్ల జంజం ప్రోగ్రాము చేశారు. ఆ ఫొటోస్ అన్నమాట అండి, అందరూ అత్యంతలు వేయడం. అయితే ఇది పెళ్ళికి ముందా వెనకాల అన్నది నాకైతే తెలియదు, కానీ ఫొటోస్ తర్వాత రావడం వల్ల నేను పెట్టాను. పెళ్ళి వరకు ఉంటానండి, తర్వాత నేను ఉండను కదా, నాకు అంత ఐడియా రాలేదు మరి. అయితే మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి, ఇది ముందా వెనకాల అనేసి. నాకు ఎందుకు డౌట్ వచ్చిందంటే మోహిత్ తల మీద జీలకర్ర బెల్లం ఆకుందండి, అందుకని. తర్వాత ఏమో అనిపించింది, అంటే ముందు బెటర్ కదా మరి. ఇంకా పూర్ణ, శ్యామల, వీళ్ళందరూ అదిగోండి జంజం వేస్తున్నారు బాబుకి. తర్వాత ఇంకోటి కూడా చాలా బాగా నచ్చింది. స్టార్టింగ్లో మీరు చూసారా, పసుపు దంచేటప్పుడు మామూలుగా రోకళ్ళకి కట్టారు కదండి, చెంబులు అవి పెట్టి ఇద్దరిని రెడీ చేశారంటే భార్యాభర్తల్లాగా ఉన్నాయి కదా, అవి నాకు బాగా నచ్చాయి. తర్వాత ఇవ్వండి, ఇక్కడేమో జంజం ప్రోగ్రాం అయిపోయాక తర్వాత వడి నింపారు. వడి ప్రోగ్రాం కూడా, వడి ప్రోగ్రాం అయితే ముందు పెళ్ళికి ముందే వడి నింపుతారని తెలుసు. జంజం ప్రోగ్రాం అయితే నాకు తెలియదు, కానీ అన్ని ఫొటోస్ కలిపి ఒక వీడియో కింద చేశానండి. అయితే చాలా మంచి ఫ్యామిలీ అండి. వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములు, ఇంతకుముందు కూడా మీకు చెప్పాను. శ్రీను, తర్వాత ఈశ్వర్, పూర్ణ అండి, ముగ్గురు. ఆ తర్వాత ఇద్దరు అక్కలు అనమాట. ఒక అక్క నా ఫ్రెండ్ అని చెప్పాను కదా, రజనీ అండి. తర్వాత ఇక్కడ తినిపిస్తున్నారండి, ఇది ఆ చెల్లెళ్ళే తినిపిస్తున్నారు. ఇక్కడేమో అగ్నిహోమం ఏదో చేస్తున్నారు, నాకు అర్థం అవ్వలేదు. ఇక్కడ ఒక విషయం చెప్దాం అనుకుంటున్నానండి. ఏంటంటే నేను ఈ పెళ్ళిలో కాదు, ఇంకో పెళ్ళికి వెళ్ళాను. అయితే వాళ్ళు కూడా వైశ్యాలే, అంటే కౌంట్లే. అయితే ఆ పెళ్ళికి వెళ్ళినప్పుడు కొంతమంది ఒక అబ్బాయి కోసం చాలా, ఆ అబ్బాయి ముఖం మీదే మాట్లాడారండి. నాకైతే చాలా బాధ అనిపించింది. ఎందుకంటే అబ్బాయి కొంచెం ఏజ్ ఒక 32, 35 అలా ఉండొచ్చు, మ్యారేజ్ అవ్వలేదు, ఇంకెప్పుడు చేసుకుంటాను, చాలా ఎగతాళిగా మాట్లాడారండి. నాకైతే చాలా బాధ అనిపించింది. అంటే మనకి బైబిల్లో ఉంటుంది, తర్వాత మన హిందూ
విజన్లో కూడా ఏముంటుందంటే కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదంటారు కదా. అలాగే ఏదైనా గడియలు వచ్చేదాకా మనం ఏం ప్రయత్నాలు చేసినా అది ఎంత చేసినా అవ్వదండి. కానీ దాన్ని ఎందుకో మరి శాతనంలాగా అయితే ఉపయోగిస్తారు, కానీ అది ఆచరణలో ఎందుకు తీసుకోరో నాకు అర్థం అవ్వలేదు. అబ్బాయి ముఖం మీద అలా మాట్లాడుతుందంటే అబ్బాయి కూడా ముఖం చిన్నపుచ్చుకొని మేము కూడా ప్రయత్నం చేస్తున్నాం కదా, మాకు కూడా తగ్గట్టు దొరకాలి కదా అన్నట్టు మాట్లాడాడు. నిజమే కదండి, మనము ప్రయత్నం చేస్తామండి, వాళ్ళకి తగ్గట్టు వాళ్ళు దొరకాలి. కుటుంబంలో ఏదో ఒక సమస్యలు అనేవి ప్రతి కుటుంబంలో ఉంటాయి. అయితే ఎవరికి తగ్గాయి వాళ్ళకు ఉంటాయండి. మనం వాటిని ఊరికే భూతద్దంలో పెట్టి చూపించినట్టు వాళ్ళతో అలా మాట్లాడితే వాళ్ళు కొంచెం చిన్నపుచ్చుకుంటారు. ఒకవేళ మంచిగా చెప్పాలనుకుంటే పోనీ ఏదోటి మంచి విషయాలే మాట్లాడవచ్చు. అలాంటి 10 మందిలో ఉన్నప్పుడు కొంచెం అలాంటి చిన్నపుచ్చిన మాటలు మాట్లాడకూడదని నా ఉద్దేశం అండి. ఎవరన్నా అవ్వచ్చు, ఏదన్నా సరే మాకైతే దేవుడు నిర్ణయించబడింది ఏదైనా సరే జరుగుతుందని మేము అంటాము. ఇక్కడ రోహిత్ పెళ్లి కొడుకు అయి బయలుదేరిపోతున్నారండి. అక్కడేమో అమ్మాయి పెళ్లి కూతురు అయిపోయి అమ్మాయి కూడా బయలుదేరిపోతుంది. వాళ్ళ నాన్నగారి కోసం అత్యంతలు ఎత్తుంటే ఏడుపు మొహం పెట్టింది పాపం. తల్లిదండ్రులని దూరం అయితే అలాగే ఉంటుందండి ఏ బిడ్డకన్నా సరే. ఆ టైము ఆ బాధ ఎవరు వర్ణించలేనిదే, ఆడపిల్లకి తెలుస్తుంది ఆ బాధ కంపల్సరీ. ఇంకా రోహిత్ పెళ్ళి అయిపోయిన తర్వాత తీసుకొచ్చిన తర్వాత ఇంట్లోకి వెళ్ళేటప్పుడు వాళ్ళ సందడి చూడండి, చెల్లి వాళ్ళు సందడి చాలా బాగుంది. ఇక్కడ నాకైతే చాలా బాగా నచ్చింది. పూర్వం చక్కగా పాటలు పాడేవారండి. ఇప్పుడు పిల్లలకి పాటలు రావట్లేదు. నేర్చుకోండి అబ్బా పాటలు. ఇప్పుడున్న పిల్లలు కూడా నేర్చుకొని డిమాండ్ చేసి డబ్బులు లాగడానికి ఇదే ఛాన్స్ కదా. చూడండి వాళ్ళందరూ పాపం ఆ పిల్లలందరూ పాట రాక చాలా తిప్పలు పడిపోతున్నారు అక్కడ. నేను అందుకే వాయిస్ ఇచ్చేస్తున్నాను. చూడండి డబ్బులు లోనికి వచ్చి చేయాలా బయట నుంచి చేయాలా అని అన్నయ్య అడుగుతున్నారు. ఇంక ఇక్కడ చూడండి లోనికి వచ్చేటప్పుడు వాళ్ళిద్దరికి పేర్లు చెప్పించుతుంటే చాలా ముచ్చటగా ఉంటుంది కదండి. ఈ సీన్ అయితే మటుకు చాలా బాగుంటుంది. ప్రతి పెళ్ళిలో కూడా నాకు ఈ సీన్ చాలా ఇష్టం. నేను చాలా ఆట పట్టిస్తాను ఆ టైంలో మటుకు. అంటే వరుసైన వాళ్ళు అయితే వెళ్ళి చాలా పేరు చెప్పే వరకు వదలనండి. అసలు డిమాండ్ కూడా చేస్తాను. నేను అడిగిన డిమాండ్ డబ్బులు కూడా ఇచ్చేలాగే ఉండేవాళ్ళు. ఇప్పుడు కొంచెం తగ్గాను కానండి చురుకు. అప్పుడైతే చాలా ఎంజాయ్ చేసేదాన్ని ఇలాంటి చోట్ల. ఇదిగోండి ఇక్కడేమో ఇద్దరిని అడుగు పెట్టి ఇద్దరు కుడికాయలు పెట్టి లోనకి రండి అని చెప్పి పేపర్ వేశారు. వాళ్ళు చూడండి ఎలా మాట్లాడుతున్నారో వినండి. నాకు కూడా చాలా సంతోషం అనిపించింది. చెప్పండి మా అబ్బాయి పేరు చెప్పమ్మా. నేను మా ఆయన వచ్చాం. మా ఆయన అంటే మాకు తెలీదు. నేను మా ఆయన మోహిత్ వచ్చాం. వెరీ గుడ్. ఆహా మోహిత్ కాదు, పూర్తి పేరు పూర్తి పేరు అని చెప్పమ్మా. మోహిత్ వచ్చాము. మేమేమి రాయక్కర్లేదండి. మీ అత్తగారు బాగున్నారు. చెప్పురా. ఇప్పుడు ఒకటి కాదు 8 చెప్పాలి. చెప్పు. అరే మరి అంత బ్లైండ్ గా ఫాలో అవ్వకురా. ఫాలో అవ్వు కానీ కొంతవరకు చెప్పు. మళ్ళీ చెప్పు. మళ్ళీ చెప్పు. నేను మా ఆవిడ హ్యామ్లతో వచ్చాను. ఎక్కడికి వచ్చారు? లోనికి రానివ్వండి. మా ఇంట్లో రానివ్వాలి. మరి మా ఆవిడ తోటి లోనకి రానివ్వండి అని అడగాలి. మాకేంటి లాభం? ఏది ఆలోచించేసి ఇచ్చింది కదా ఆ ప్లేట్ పూరి. జననీ శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి
జనని శివకామిని అమ్మలగల్వే అఖిల జగాలకు అమ్మలగన్న అమ్మవు నీవే నిలము మాకు నీడగా నిలచి జయము నీయవే అమ్మా భవాని జయ. అందుకే చెప్తున్నానండి, ఇప్పుడు పిల్లలు పాటలు నేర్చుకోండి. పాటలు రాకపోతే అంత కష్టంగా ఉంటుంది. ఇంకోండి, ఇంకా అడిగేసి రమ్మంటే మా రోహిత్ కూడా నిలబడలేకపోతున్నాడు. ఇంకెప్పుడు ఇంకెంతసేపు నిలబెడతారు మమ్మల్ని అడుగుతున్నాడండి. మొత్తానికి వాళ్ళిద్దరూ ఆ అన్నిట్లో అడిగేసి కుడికాళ్ళు అంటే ఒక్క కాలే కదా పెడతారు, 2 అనుకుంటున్నాము అంటున్నారు. అలా జోక్ చేసుకుంటున్నారు. సరే, ఇంకా ఇద్దరు కుడికాళ్ళు కూడా పేపర్ మీద పెట్టారండి. అంటే తొలి అడుగు అనమాట, అత్తవారింటికి తొలి అడుగు అనమాట. అది చాలా మెమొరబుల్ అడుగండి అది నిజంగా. ఇంకా అక్కడి నుంచి ప్రతిదీ అత్త కోడల మీద ఉంటుంది. వాళ్ళిద్దరూ ఎంత హ్యాపీగా ఉంటే అంత హ్యాపీగా ఉంటుంది అనమాట. అయితే మీరు అందరూ కూడా బ్లెస్ చేయండి రోహిత్ని, వాళ్ళ మిస్సెస్ని. వాళ్ళిద్దరూ హ్యాపీగా సంతోషంగా ఉండాలని. అలాగే ఇంకా లోనికి వచ్చిన వెంటనే గుళ్ళో అంటే వాళ్ళ దేవుడి మందిరంలో పూజ చేయించారు, స్టార్టింగ్ అన్నమాట. ఇంకా పూజ చేయించాక అప్పుడు లోన తీసుకెళ్ళినట్టున్నారు. అయితే ఈ ప్రోగ్రామ్ అంతా నేను లేనండి, అందుకే అలా చెప్తున్నాను. నేను వచ్చేసాను కదా, రేపు పెళ్లి వీడియో పెడతాను. పెళ్లి వీడియోలో నేను చెప్తానండి, నేను ఎంతవరకు ఉన్నానో అంతవరకు నేను చెప్పగలను. మిగతాదైతే మరి నేను చెప్పలేను కదా. అదండి, ఇంకిద్దరు దండం పెట్టుకుంటున్నారు, మీరు కూడా దీవించేయండి. ఉంటానండి, బాయ్.